కరికులం చేంజెస్కి వచ్చేగల ప్రధానంగా నేను నమ్మేది మహిళల పట్ల గౌరవం పెరగాలంటే అది విద్యా శాఖ చాలా కీలకమైన పాత్ర వహించాలి. అధ్యక్ష సింపుల్గా చెప్పింది, ఫస్ట్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్లో ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి అధ్యక్ష. అంటే ఇవన్నీ చిన్న విషయాలు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష. ఆ ఫోటోలో నేను అడిగింది అధికారులకి, దాంట్లో ఎంతమంది మగవాళ్ళు చేసేది ఉంది, ఎంతమంది ఆడవాళ్ళు చేసేది ఉందని అడిగాను అధ్యక్ష. 100% ఆడవాళ్ళు చేసిన ఫోటోలు ఉన్నాయి. ఎందుకు ఉండాలో నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఎందుకంటే నాకు బ్రహ్మకి చిన్న వయసులో పెళ్ళయింది, మేము అమెరికాకి వెళ్ళాం, ఇంటి పనులు ఇద్దరు కలిసికట్టుగా చేసాం. ఎందుకు అట్లా ఉండాలి? అందుకే నేను ఇమ్మీడియట్ చెప్పా 50-50 చేయండి అని చెప్పా. ఇప్పుడు ప్రింటెడ్ టెక్స్ట్ బుక్స్ అది వస్తుంది అధ్యక్ష. అంటే మహిళలను గౌరవించాలి, అన్ని పనులు సమానం, అంటే వీఆర్ ఈక్వల్, ఉమెన్ అండ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేది ఈ ఫొటోస్ ద్వారా ఇవన్నీ చేయాలి అధ్యక్ష. ఇన్ఫ్యాక్ట్ నేను గౌరవ అనిత గారితో కూడా మేము చర్చించాం, రేపు మంత్రి గారితో కూడా మేము డిస్కస్ చేస్తాం. ఫిలిమ్స్లో కూడా రావాలి అధ్యక్ష. కొన్ని కొలెక్టియల్ వర్డ్స్ ఉంటాయి, గాజులు తొడుక్కున్నా అని, ఐ అబ్జెక్ట్ టు దట్. చీర కట్టుకున్నా అంటే ఐ అబ్జెక్ట్ టు దట్ అధ్యక్ష. గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు కూడా నేను మాట్లాడదాను మిత్రులు. ఎందుకంటే ఈ కొలెక్టియల్ పదాలు పోవాలి అధ్యక్ష. మన డిక్షనరీ నుంచి పోతేనే సమాజంలో మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు వచ్చింది. మీరు అన్నట్టు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు కనుక వాళ్ళు కూడా టీచర్ ట్రైనింగ్ చేసి, ఇప్పుడు మీరు చూస్తే టెక్స్ట్ బుక్స్లో 2 ఇస్తున్నాం, ఇంగ్లీష్ తెలుగు ఉంది. సో పిల్లలు కూడా అర్థం చేసుకోగలుగుతారు, ఇబ్బంది లేకుండా ఉండాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా మీరు అన్నట్టు ఎయిడెడ్ వ్యవస్థ అంత అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా ఉంది. గతంలో పాలసీ తీసుకొచ్చారు, మళ్ళీ ఆ పాలసీకి 3 ఆప్షన్స్ ఇచ్చారు, అంత గందరగోళంగా ఉంది. రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ నోటీసులు వస్తే అప్పుడు గ్రీన్ నోట్ నాకు వస్తుంది, నేను అప్రూవ్ చేస్తాను. దీనికి శాశ్వతమైన పరిష్కారం తీసుకురావాలి అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. దానికి పాలసీ కూడా మేము రూపొందిస్తున్నాం. అంతేకాకుండా టీచింగ్ అవర్స్ ఏదైతే మీరు చెప్పారో, నేను ఉపాధ్యాయులతో కూడా చర్చించిన తర్వాత అంత పని భారం పెంచాను నేను నమ్మట్లేదు. బట్ ఐ విల్ కమ్ బ్యాక్ టు సార్. కొంచెం అంటే అది క్వశ్చన్లో లేదు కనుక నేను ప్రిపేర్ అవ్వలేదు. ఐ విల్ కమ్ బ్యాక్ టు ఆన్ దట్ సార్. అధ్యక్ష, స్కూల్ కిట్స్, చిక్కీ, గుడ్ ఈ 3 మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. డీటెయిల్గా మళ్ళీ నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గర్వంగా చెప్తున్నా, కూటమి ప్రభుత్వ నాయకత్వంలో ఒక చిక్కీలోనే సంవత్సరానికి 36% సేవింగ్ తీసుకొచ్చాం. అది 63 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో. అంటే 5 సంవత్సరాల్లో 300 కోట్ల రూపాయలు ఒక చిక్కీలో సేవింగ్. ఒక చిక్కీ సేమ్ థింగ్ మీరు తీసుకుంటే స్కూల్ కిట్లో నేను అనుకుంటే సుమారుగా 8-9% వరకు రావచ్చు అనుకుంటే, ఇంకా టెండర్స్ జరుగుతున్నాయి, 8-9% రావచ్చు. అంటే దాంట్లో ఇంకా కనీసం ఒక 60-70 కోట్ల రూపాయలు సంవత్సరానికి దాంట్లో సేవింగ్ వస్తున్నాయి. గుడ్డుల్లో కూడా దాదాపు నాకున్న సమాచారం మేరకు సబ్జెక్టు కరెక్షన్ అధ్యక్ష 10-12% తగ్గింది అధ్యక్ష. సో నేను అధికారులు కూడా చెప్పా, కేవలం రేట్లు తగ్గుతాం కాదు, క్వాలిటీ మెయింటైన్ చేయాలి, దాన్ని కూడా ఒక సిస్టమ్ రూపొందించండి నేను క్లియర్గా చెప్పాను. నా అంచనా ప్రకారం కనీసం 5 సంవత్సరాలు 1000 కోట్ల రూపాయలు ఈ యొక్క టెండరింగ్లో వీఆర్ గోయింగ్ టు సేవ్ యాజ్ అ కూటమి ప్రభుత్వం. ఇది సో అందుకే విద్యా వ్యవస్థ పైన చాలా ఫోకస్డ్గా ఉన్నాం. మేము చాలా ఫోకస్డ్గా ఉన్నాం. స్కూల్ కిడ్స్ విషయంలో థర్డ్ పార్టీ క్వాలిటీ అష్యూరెన్స్ కూడా పెట్టాం అధ్యక్ష. వీఆర్ గోయింగ్ టు మానిటర్ ఇట్. అదే కాకుండా ఇంకొక నిమిషం అధ్యక్ష, టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చూస్తే చాలామంది సభ్యులు నాకు చెప్పారు బాగా బరువుగా ఉన్నాయి బ్యాగ్స్ అంటే. నేను అధికారులందరినీ గ్రూప్ వేసి దేశం మొత్తం పంపించి అన్ని రాష్ట్రాలకు వెళ్ళమన్నాను అధ్యక్ష. మహారాష్ట్రలో ఒక మంచి మోడల్ ఉంది అధ్యక్ష. దాంట్లో ఏంటంటే ఆ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్సే బైండ్ చేసి ఇస్తారు. సో ఇయర్ పుస్తకాలు బ్యాగ్లో మోయాల్సిన అవసరం, అది తీసుకొచ్చాం అధ్యక్ష ఈ సంవత్సరం. సో ఆ సెమిస్టర్ వారిగా నీట్గా అంటే ఒకేసారి ఇస్తాం పుస్తకాలు, బట్ పిల్లలు మోయాల్సిన అవసరం. సో ఆ వెయిట్ కూడా తగ్గించాలి, అది ఒక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. యాక్చువల్గా స్కూల్ కిడ్స్ ఇంకా తగ్గేది అధ్యక్ష, వీ వుడ్ హ్యావ్ సేవ్డ్ మోర్ మనీ. బట్ ఎందుకు అంత తగ్గలేదు, కొంచెం ఆశించినంత ఎందుకు తగ్గలేదంటే యూనిఫామ్లో మీరందరూ చూస్తారు, మన ఫోటో కూడా మీరు అందరూ చూశారు, 2 సైడ్ ప్రింటింగ్ ఇచ్చాం క్లాత్. అంటే చాలా మంచి క్లాత్ ఇచ్చాం అధ్యక్ష యూనిఫామ్కి. పిల్లలు ఇది ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా వాడచ్చు, అట్లా నెక్స్ట్ ఇయర్ కూడా కిట్ ఇస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఒకవేళ వాడాలనుకుంటే అది వాడచ్చు అధ్యక్ష. అంత మంచి క్వాలిటీ క్లాత్ ఇస్తాం జరుగుతున్నారు, బోత్ సైడ్స్ ప్రింటింగ్. ఎందుకంటే ఒక సైడ్ ప్రింటింగ్ వస్తే నాకు నచ్చలేదు, క్వాలిటీ నాకు నచ్చలేదు. మనం వేసుకునే క్లాత్ కాదు, 2 సైడ్ ప్రింటింగ్ ఉండాలి మళ్ళీ చెప్పా. దానివల్ల కొంత పెరిగింది, అందుకే సేవింగ్స్ కొంచెం తగ్గినాయి. అట్లా క్వాలిటీతో ఇది ఏర్పాటు చేస్తున్నాం. వరుసగా వస్తున్నాయి, షార్ట్ డిస్కషన్ అయిపోతుంది. గతంలో కేవలం అధ్యక్ష షార్ట్ డిస్కషన్ ఎక్కువ తీసుకోవాలి అధ్యక్ష, ఎందుకంటే కొంచెం ప్యాషన్గా తీసుకుంటున్నాను, నేను ఒక ఛాలెంజ్గా తీసుకుంటాను. గతంలో ప్రింటెడ్ అధ్యక్ష యూనిఫామ్స్, ఇప్పుడు ఇది ఓవెన్. సో బ్రీదబిలిటీ కూడా బాగుంటుంది, ఎండాకాలంలో కూడా పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, అందుకే ఇది చేపడతాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, నేను గౌరవ సభ్యులందరినీ కోరేది, ఇది కేవలం ఒక లోకేష్తోనో ఒక ప్రభుత్వంతోనే సాధ్యం కాదు, ప్రజలందరూ దీంట్లో భాగస్వామ్యం.
ఒక పక్కన పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు. ముగ్గురు కలిసికట్టుగా కానీ ఈ సంస్కరణ ముందలు తీసుకెళ్తే రాబోయే 3 సంవత్సరాలు ఢిల్లీ మోడల్ కాదు కదా, ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రపంచానికి మనం పరిచయం చేయగలిగిన వ్యక్తులు అవుతాం అధ్యక్ష. ఈరోజు కూడా నేను డిస్కస్ చేశాను. ఇదిగో నారాయణ సార్ ఇక్కడ ఉన్నారు కనుక అడిగేస్తాను. మేము అనుకున్నాం టీచర్ ట్రైనింగ్కి ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెడదాం, వన్ ఆఫ్ ద గ్లోబల్ ఇన్స్టిట్యూట్. ఎట్లయితే గిగ్ అని గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ అధికారులందరికీ మనకి పాలసీ మేకర్స్ అందరు పెడదాం అనుకున్నాం. ఉపాధ్యాయులు కూడా ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ అమరావతిలో పెడదాం అనేది మేము ఈరోజు కూడా పొద్దున ప్రిపేర్ అయినప్పుడు డిస్కస్ చేసాం. అది మంత్రి గారు కూడా దగ్గరికి వెళ్తాను. ఎక్కువ భూమి అడగం, మీకున్న ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష, నాకు అర్థమైంది. బట్ వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేద్దాం. ఇతర దేశాల నుంచి వచ్చి ఇక్కడ ట్రైనింగ్ తీసుకునే విధంగా, ఇతర రాష్ట్రాల దేశాల నుంచి వచ్చి ఉపాధ్యాయులు ట్రైనింగ్ తీసుకునే విధంగా చేయాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. మిగతా డీటెయిల్స్ అని ఎటుగో షార్ట్ డిస్కషన్ ఉంటుంది కనుక దాంట్లో విల్ గో ఇన్ డీటెయిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అధ్యక్ష. ఎట్లా బ్రిక్ బై బ్రిక్ ఎట్లా విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి ఈ సంస్కరణలు కూడా ఈ సంవత్సరంతో పూర్తయిపోతాయి అధ్యక్ష. అంటే జూన్ అధ్యక్ష మారల్ అది కంప్లీట్ హోల్ డిఫరెంట్, అదో పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నా అంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష. నేను మొన్న న్యూ ఇయర్కి జపాన్కి వెళ్ళాను అధ్యక్ష. వెళ్తే మాకు తెలిసిన బంధువులు వేరే హోటల్లో ఉన్నారు. ఆ హోటల్ ఎంట్రీ దొరకలేదు అధ్యక్ష ఆ ట్యాక్సీ డ్రైవర్కి. సో ఒక 15 నిమిషాలు టైం వేస్ట్ చేశాడు. ఫైనల్గా హోటల్ ఎంట్రీ కింద బేస్మెంట్ నుంచి ఉంది, తీసుకెళ్ళి అతను అన్నాడు, సో అయింది ఒక 2600 ఎన్ అయింది అనుకుంటా. అయితే అతను అన్నాడు నేను డబ్బులు తీసుకొని అన్నాడు. అదేంటంటే మీ 15 నిమిషాలు నేను వృధా చేశాను అన్నాడు. ట్యాక్సీ డ్రైవరు మీ 15 నిమిషాలు నేను వృధా చేశాను, నేను డబ్బులు తీసుకోను అని చెప్పాడు అధ్యక్ష. అది చూసినాక నాకు అనిపించింది మన మారల్ ఎథికల్ వాల్యూ సిస్టమ్ పెంచాలి. దానికి చాగంటి కోటేశ్వర గారు నియమించాం. ఆయన నాయకత్వంలో ప్రత్యేక పుస్తకాలు కూడా రెడీ అవుతున్నాయి, అది చేస్తున్నాం. అది కూడా ఆ పాఠాలు ఎట్లా చెప్పాలనే దానిపైన ట్రైనింగ్ చేస్తున్నాం. ఇంకో పక్కన జెండర్ న్యూట్రాలిటీ ఏదైతే ఇప్పటికీ చెప్పాను అదొకటి. మూడోది కాన్స్టిట్యూషన్ డే నాడు నేను చెప్పాను అధ్యక్ష, పిల్లలకి అర్థమయ్యే విధంగా రాజ్యాంగం తయారు చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాం. అమర చిత్రకర్త అది మీకు ఐడియా ఉంది, వాళ్ళు దేర్ వన్ ఆఫ్ ద వెల్ రినౌండ్ పబ్లిషర్స్. మొన్నే నేను అది క్లియర్ చేశాను, వాళ్ళకి ఇద్దామనే ఒక నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ ద్వారా కాన్స్టిట్యూషన్ పిల్లలకి రాజ్యాంగం అర్థమయ్యే విధంగా అది కూడా రూపొందిద్దామని మేము నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఈ ఇయర్ మేము అది అమలు చేస్తాం అధ్యక్ష. సో ఇట్లా విద్యార్థులు వచ్చారు. అది నేను అడిగాను ఆ రోజున అల్లూరి సీతారామరాజు గురించి తెలుసా అన్నాను. ఒక్కళ్ళు కూడా చేయెత్తల. పూలే గారిని చడితే ఒకళ్ళు కూడా చేయెత్తల. అంటే గత చరిత్రను వీళ్ళు గుర్తుపెట్టుకోవట్లా. కొమరం భీం గురించి అడిగితే చెప్పలేకపోయారు గిరిజన పిల్లలు. అందువల్ల చరిత్ర మర్చిపోతూ ఉన్నారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టమని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. పిల్లలకి అయితే కాన్స్టిట్యూషన్ పుస్తకం ఇస్తుందో దాంట్లో ఉన్నాయి అధ్యక్ష, అది రివ్యూ చేశాను, ఉన్నాయి, తప్పనిసరిగా చేస్తాను అధ్యక్ష, చేయాలి, దాంట్లో డౌట్ లేదు అధ్యక్ష. ఇంకా డీటెయిల్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే షార్ట్ డిస్కషన్ ఉంది కనుక. 1 by 1 మనం ఎట్లయితే బ్రిక్ సంస్కరణలు తీసుకొస్తున్నాం, ఈ జూన్ కల్లా సంస్కరణలన్నీ పూర్తి చేద్దామని అధ్యక్ష. ఈ సంవత్సరం జూన్ కల్లా, వచ్చే 5 సంవత్సరాలు సంస్కరణలన్నీ ఈ జూన్ కల్లా అయిపోతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇంకా వచ్చే 4 సంవత్సరాలు కేవలం లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. గౌరవ సభ్యులు బుచ్చే చౌదరి గారు, బుచ్చే తాత అంటాను నేను, కుర్రోడ్లాగా బాగా డ్రెస్ అయ్యారు ఈరోజు. సో 100 హీరోస్ ఆఫ్ ఇండియా పైన ఫ్లాష్ కార్డ్స్ తయారు చేస్తున్నాం అధ్యక్ష. చేసి ఆ ఫ్లాష్ కార్డ్స్ పెడితే పిల్లలకి ఒక పక్కన వాళ్ళ ఫోటో ఉంది, వెనకాలేమో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో పిల్లలు ఆడుకునేదానికి క్విజ్ కాంపిటీషన్గా పెట్టేదానికి 3 ప్రశ్నలు అడిగేదానికి అవి తయారు చేస్తున్నాం అధ్యక్ష. అవి అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఇవ్వాలి నిర్ణయం ఇప్పటికీ తీసుకున్నాం. వచ్చే సంవత్సరం అది కూడా అమలు చేయబోతున్నాం. అంత చాలా డీటెయిల్డ్గా డిఎస్సితో పాటు మిగతా విషయాలు కూడా డిస్కస్ చేసాం అధ్యక్ష. మిగతా వివరాలు స్కూల్ ఎడ్యుకేషన్ పైన షార్ట్ డిస్కషన్ అప్పుడు డీటెయిల్గా వెళ్తాను. థ్యాంక్ యూ అధ్యక్ష.